ప్రముఖ నటితో విజయ్కు వివాహేతర సంబంధం. ఆయన నుంచి నాకు విడాకులు ఇప్పించండి. కోర్టులో హీరో విజయ్ భార్య పిటిషన్ స్పందించని టీవీకే చీఫ్. అయిపోయా. టీవీకే చీఫ్ హీరో విజయ్కి ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉన్నదని, తనకు విడాకులు ఇప్పించాలని ఆయన సతీమణి సంగీత డివోర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. విడాకుల తర్వాత తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉండేలా హక్కు కల్పించాలని, విజయ్ నుంచి శాశ్వత భరణం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ చెంగల్ పట్టులోని ఓ కోర్టులో పిటిషన్ వేశారు. డిఎంకేలోకి మాజీ సీఎం పన్నీర్ సెల్వం అన్న చర్చ జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది నిజంగా? డిఎంకే ఇక్కడ టీవీకే దళపతిని టార్గెట్ చేసిందా? అసలు ఏం జరుగుతుంది 10లో పూర్తి స్థాయిలో చూద్దాం. అయినకంట వేరే ఆమెతో రిలేషన్షిప్ ఉందంట. ఆమెకు రిలేషన్షిప్ ఉంది కాబట్టి నా విడాకులు నాకు ఇప్పించండి, ఇక ఆయనతో నేను ఉండలేను, నాకు వచ్చే భరణం నాకు కూడా ఇప్పించండి అని హీరో విజయ్, సూపర్ స్టార్ హీరో విజయ్ వాళ్ళ సతీమణి కోర్టులో పిటిషన్ వేసింది. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే ఆస్కారం ఉంది. ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాడు అంటే టార్గెట్ చేయడు. కాంగ్రెస్ వాడు టార్గెట్ చేయాలంటే వాడు హిందూ అయి ఉండాలి. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేయాలంటే హిందూ అయి ఉండాలి. వాడు హిందూ అయి ఉంటే మస్తు టార్గెట్ చేస్తారు. ఇక మళ్ళీ ముస్లిమో క్రిస్టియన్ అంటే కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేయడు. వాడు తప్పు చేసినా టార్గెట్ చేయరు. అదొక రోగం. మరి అది జన్యు మార్పిడా జన్యు లోపమా ఏందో అర్థం కాదు. కానీ అన్ని కులాలను అన్ని మతాలను ఒకలాగా చూసే పరిస్థితి లేదు కాంగ్రెస్కు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. విజయ్తో విడాకులకు పిటిషన్. ఓ నటితో ఆయనకు వివాహేతర సంబంధం ఉన్నది. కోర్టులో విజయ్ భార్య సంగీత పిటిషన్ వేసింది. ప్రముఖ నటుడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్కి ఓ నటితో వివాహేతర సంబంధం ఉన్నదని, తనకు విడాకులు ఇప్పించాలని ఆయన సతీమణి సంగీత డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. పెళ్లి తర్వాత తను నివసిస్తున్న ఇంట్లోనే ఉండే హక్కు కల్పించాలని, అలాగే విజయ్ నుంచి శాశ్వత భరణం ఇప్పించాలని ఆమె డిమాండ్ చేస్తూ చెంగల్ పట్టులోని ఓ కోర్టులో పిటిషన్ వేశారు. విజయ్ సంగీత స్వర్ణలింగం దంపతులు 27 ఏళ్ళుగా కలిసి ఉంటున్నారు. 27 సంవత్సరాల తర్వాత వీళ్ళకి చూడే వీరికి జేసన్ సంజయ్, వీళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ, 25, దివ్య సహా 20 అనే 2 పిల్లలు ఉన్నారా. 27 సంవత్సరాల కాపురంలో 25 సంవత్సరాల కొడుకున్నాడు, 20 సంవత్సరాల బిడ్డ ఉంది. పెళ్ళిడికి వచ్చింది 2 పోరగాళ్ళు. వీళ్ళకు డైవర్స్ కావాలి. పిల్లల కోసమన్నా బతకరు పోడైపోను. 1990లో తన అభిమాన నటుడు విజయ్ని కలిసేందుకు యూకే నుంచి సంగీత వచ్చారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా మతాలు వేరైనా ఆ పెళ్లితో ఒక్కటయ్యారు. హిందూ క్రైస్తవ ఆచారాలతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. భార్య వేసిన పిటిషన్పై విజయ్ స్పందించకపోవడం గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తమ పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్న విజయ్కి ఇది ఎదురు దెబ్బేనని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవంగా ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇది. ఎందుకంటే ఈ హీరో విజయ్ ఇటు ఎక్స్ట్రీమ్గా ఎక్కువగా అన్నా డిఎంకేను తిట్టకుండా భారతీయ జనతా పార్టీని తిడతాడు. ఇక భారతీయ జనతా పార్టీలో ఆయన క్రిస్టియన్ కాబట్టి హిందువుల పైన పడతా ఉన్నాడు అన్న చర్చ జరుగుతుంది చెన్నై మొత్తం. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఒక వజ్రాయుధం లాగా దొరికింది. ఇటు అన్నా డిఎంకే కూడా వజ్రాయుధం లాగా దొరికింది. ఎవడైనా తన పైకి వచ్చేసరికి ఏదైనా చేస్తారు కాబట్టి ఇక్కడ అందరికీ వజ్రాయుధం అయితే దొరికింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక లాస్ట్కి ఏమవుతుందో కూడా చూడాలి. హీరో దళపతి అడ్డంగా బుక్ అయిన పరిస్థితి కామనే. నచ్చకపోతే విడాకులు తీసుకొని పక్కన ఉండడం బెస్ట్ కదా. ఎందుకు?